హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడి గంటల సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కల్పనని మనోజ్ పట్టుకోగలడా? అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మనోజ్ తను బిజినెస్ చేయడానికి డబ్బులు కావాలి అని రోహిణిని అడుగుతాడు. అప్పుడు రోహిణి, మనోజ్ నాకు ఒక్క మాట చెప్పు, నువ్వు నన్ను చూసి ప్రేమించావా లేక నా వెనక ఉన్న డబ్బుని చూసి ప్రేమించావా అని అంటుంది. అప్పుడు మనోజ్, రోహిణి నువ్వంత మాట అనుకు, నేను నిన్ను చూసే ప్రేమించాను, మన ప్రేమ మీదొట్టు అని అంటాడు. అప్పుడు రోహిణి, అయితే నువ్వు ఇంకొకసారి మా డాడీ గురించి కానీ బిజినెస్ కోసం డబ్బులు కావాలని మాత్రం ఇంకొకసారి ఎత్తకు మనోజ్ అని అంటుంది. అప్పుడు మనోజ్, మరి ఇంకేం చేయమంటావు రోహిణి, ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నేను బిజినెస్ చేయడానికి నాకు ఎవరో ఒకరు డబ్బులు ఇస్తేనే కదా, నా దగ్గర డబ్బులు లేవు కదా అని అంటాడు. అప్పుడు రోహిణి, గతంలో ఒక అమ్మాయి నిన్ను మోసం చేసి నీ దగ్గర 40 lakhs తీసుకుంది కదా మనోజ్, మనం ఆ అమ్మాయిని పట్టుకుంటే మనకి డబ్బులు వస్తాయి కదా, అప్పుడు నువ్వు చక్కగా బిజినెస్ చేసుకోవచ్చు, మనకున్న మనీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి అని అంటుంది. అప్పుడు మనోజ్, కానీ తను వెళ్ళిపోయి చాలా నెలలైంది కదా అని అంటాడు. అప్పుడు రోహిణి, ఒకసారి మనం ట్రై చేద్దాం మనోజ్, ఆ అమ్మాయిని పట్టుకోగలిగితే మన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయి కదా, ముందు మనం ట్రై చేయాలి కదా, ఇప్పుడు మనం వెంటనే వెళ్ళి ఆ ఏజెన్సీతో మాట్లాడదాము, ఆ అమ్మాయి గురించి ఏమన్నా మనకి డీటెయిల్స్ దొరుకుతాయేమో అని అంటుంది. అప్పుడు మనోజ్, అలాగే రోహిణి అని ఇద్దరు ఏజెన్సీకి వెళ్తారు. మనోజ్ అక్కడికి వెళ్ళిన తర్వాత, ఎక్స్క్యూజ్ మీ, మాకు ఒక పర్సన్ డీటెయిల్స్ కావాలి అని అంటాడు. అప్పుడు ఆవిడ, మేము అలా డీటెయిల్స్ చెప్పకూడదు సార్ అని అంటుంది. అప్పుడు మనోజ్, అది కాదండి, ఆ పర్సన్ మమ్మల్ని మోసం చేసి మా దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు, అందుకనే మాకు ఆ పర్సన్ డీటెయిల్స్ కావాలి ప్లీజ్ అండి అని అంటాడు. రోహిణి వేసుకున్న లాంటి జ్యువెల్ వరల్డ్ స్టైలిష్ 26 మెటల్ మంగళసూత్రం మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు ఆవిడ, ఎవరు చెప్పండి అని అంటుంది. అప్పుడు మనోజ్, ఆవిడ పేరు కల్పన అని అంటాడు. అప్పుడు ఆవిడ గురించి మీకేం డీటెయిల్స్ కావాలి అని అంటుంది. అప్పుడు మనోజ్, లాస్ట్ ఇయర్ నేనే తను కెనడా వెళ్ళడానికి టికెట్ ని బుక్ చేశాను, లాస్ట్ ఇయర్ మార్చిలో పంపించాను అని అంటాడు. అప్పుడు రోహిణి, తను ఇప్పుడు కెనడాలో ఎక్కడుంటుందో తన రెసిడెన్షియల్ అడ్రస్ మాకు కావాలండి అని అంటుంది. అప్పుడు తను, సరే మేడం, మీరు అడిగినట్లుగానే తన అడ్రస్ ని మీకు సెండ్ చేస్తాను అని అంటుంది. అప్పుడు మనోజ్ రోహిణిలు ఇద్దరు థ్యాంక్స్ అండి అని అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటారు. అలా వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే కల్పన సేమ్ అదే ఏజెన్సీకి బాలు కారులో వస్తూ ఉంటుంది. అలా కల్పన కూడా అదే ఏజెన్సీకి వస్తుంది. బాలు అక్కడ ఆ ఏజెన్సీని చూసి, ఇదేంటి, ఇదేదో పెద్ద ట్రావెల్ ఏజెన్సీ లాగుందే అని అనుకుంటూ ఆ బోర్డునే చూస్తూ ఉంటాడు. కల్పన లోపలికి వెళ్ళి తాను దుబాయ్ వెళ్ళబోతోంది అని ఆ టికెట్స్ ని బుక్ చేయాలని దాని గురించి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఆవిడ, కల్పన అంటే మీరేనా మేడం అని అంటుంది. అప్పుడు అవును నేనే అని అంటుంది. అప్పుడు ఆవిడ, ఇందాక మీ గురించే ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి డీటెయిల్స్ తీసుకొని వెళ్ళారు మేడం అని అంటుంది. అప్పుడు కల్పన, అవునా, తను ఎలా ఉంటాడు అని అంటుంది. అప్పుడు ఆవిడ, తను స్పెట్స్ పెట్టుకొని ఉన్నాడు, బహుశా అతని వైఫ్ ని తీసుకొని వచ్చినట్టున్నారు అని అంటుంది. అప్పుడు కల్పన చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.